వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, గోరంట్ల, పలువురు ప్రముఖులు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అరాచక దాడి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన. రాజమండ్రి వస్త్ర, బంగారు ఆభరణాల ప్రపంచంలో చెన్నై షాపింగ్ మాల్ వచ్చి చేరింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ని సినీ నటి శ్రీలీల బుధవారం ఉదయం ప్రారంభించారు. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, అప్పారావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. బుడిగ శ్రీనివాస్, సురవరం శ్రీనివాస్, మన్యం ఫణి, భీమశంకరం, చలమూరి శ్రీనివాస్, ఇన్నమూరి దీపు, జేఎంవి పార్థసారథి, పులవర్తి వెంకటేష్, సూరంపూడి శ్రీహరి, చిక్కాల బాబులు ఇంకా పలువురు వ్యాపారవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాజమండ్రి నేను ఎప్పుడు వస్తూ ఉంటా. ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే, నేను ఎప్పుడు వస్తూ ఉంటాను. రిలీజ్ అప్పుడు వస్తూ ఉంటాను. ఇప్పుడు ఓపెనింగ్కి చెన్నై షాపింగ్ మాల్ వారి 22nd అంటే 22 స్టోర్ ఓపెనింగ్కి సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా ఐ థింక్ దర్ సారీస్, దర్ కలెక్షన్స్, కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి. సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసే బదులు మీరు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు. సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని, ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్రిస్మస్, న్యూ ఇయర్స్, తర్వాత సంక్రాంతి. సో కలెక్షన్స్ అంతా అయిపోయే ముందే మనం స్టాక్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి కాలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి సమీపంలో R&B అతిథి గృహం వద్ద ప్రభుత్వ స్థలంలో అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాన్ని 3 నెలల్లో పూర్తి చేసిన ఆ పార్టీ నాయకుల ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయడంలోని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ చూపలేదని విమర్శించారు. రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజ్ ఏ పరిస్థితిలో ఉంది, ఎంతవరకు పనులు ముందుకెళ్తా ఉన్నాయి అన్నీ కూడా పర్యవేక్షించడానికి శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిపి రావడం జరిగింది. ఎన్నికల ముందు ఆర్భాటానికి కేవలం పబ్లిసిటీకి ఇన్ని కాలేజీలు ఇచ్చేసాం, ఇన్ని కాలేజీలు ప్రారంభించేసాం, ఇదిగో ఇలాగ క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు అని ఆర్భాటాలకు పోయి ఏ విధమైన మౌలిక వసతులు అన్నది కూడా ఇంకా కల్పించకుండా ఇటు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు. ఇప్పుడు మనం 6 నెలలు అయ్యింది, చూస్తూ ఉన్నారు, పరిగెట్టిస్తూ ఉన్నాం పనులు. వాస్తవానికి జూన్కి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. కానీ క్షేత్రస్థాయిగా మనం ఆలోచించినట్లయితే వాస్తవ పరిస్థితులు అయితే ఇంకో సంవత్సరానికి అయితే చాలా గొప్ప. అంటే జూన్కి అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ డిలేగా నడుస్తూ ఉంది పని. మరి గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏం పీకాడు, ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించారు, ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు, ఎందుకు మోసం చేశారు, నోటుకొచ్చిన మాటలు ఇక్కడ కాలేజ్ వచ్చేసింది, ఇచ్చేసేసాం, వచ్చేసేసామని. చివరాఖరికి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తూ ఉంటే మేము గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకూడదని మేము పర్యవేక్షించి సమీక్షించి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అన్నీ కూడా రూమ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అంటే మీరు గమనించినట్లయితే రాజమహేంద్రవరం సిటీలో ఉన్న కాలేజ్ కూత దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలాసవంతమైన పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. కూత దూరం
ఆ ఆఫీస్ గట్టిగా ఉంటే 3-4 నెలల్లో పూర్తి అయిపోయింది. ఇంటీరియర్స్ అయిపోయింది, ఫర్నిషింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ అయిపోయింది. అన్నీ 3-4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోటి అడ్డగోలుగా ప్రభుత్వ సైట్ని తీసుకొని కట్టుకున్న దాంట్లో అవ్వింది ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది అధికారికంగా ప్రభుత్వ పరంగా ఎందుకు అవ్వట్ల? కారణం దీంట్లో పెద్ద ఆయనకి పని లేదు. అదే ఆయన వ్యక్తిగత పార్టీ ఆఫీసు. వాళ్ళ దృష్టి అంతా అలాగే ఉంది గత 5 సంవత్సరాలు. తప్పకుండా ఎన్డీఏ కూటమిగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు మొదలుకొని ఏం జరుగుతూ ఉంది, అన్నీ కూడా సరిగ్గా జరుగుతూ ఉన్నాయా, నాణ్యత లోపించకుండా ఉందా, నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే కాంప్రమైజ్ అవుతూ ఉన్నారా, అన్నీ కూడా సమీక్షించుకుంటా ఉన్నాం. త్వరగతిన పూర్తి చేయాలన్నది అధికారులందరికీ చెప్పడం జరిగింది. జూన్ నాటికైతే ముమ్మాటికి అవ్వదు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తున్న స్టూడెంట్స్కి ఏ ఇబ్బందులు కలగకుండా దగ్గరలోనే హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుండి గాంధీ విగ్రహం వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో రాజమండ్రి జర్నలిస్టులు, పలు జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మోహన్ బాబు దాడి చాలా దారుణమని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, న్యాయవాది ముప్పాల సుబ్బారావు అన్నారు. మీడియాపై మోహన్ బాబు వైఖరి, మీడియాపై మోహన్ బాబు వైఖరి, మీడియాపై మోహన్ బాబు వైఖరి, మీడియాపై మోహన్ బాబు వైఖరి, జర్నలిస్టులకు రక్షణ, జర్నలిస్టులకు రక్షణ, జర్నలిస్టులకు రక్షణ, మీడియాపై మోహన్ బాబు వైఖరి, మీడియాపై మోహన్ బాబు వైఖరి, మీడియాపై మోహన్ బాబు వైఖరి, జర్నలిస్టులకు రక్షణ, జర్నలిస్టులకు రక్షణ, జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టుల ఐక్యత, మోహన్ బాబు వైఖరిని ఖండించాలి, మోహన్ బాబు వైఖరిని ఖండించాలి, మోహన్ బాబు వైఖరిని ఖండించాలి, జర్నలిస్టులపై దాడులను చదువు ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, డిఎల్ఎస్ మాజీ సభ్యులు, లీగల్ సెల్ సభ్యులు తోరపాటి సీతల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బొమ్మూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ సెల్ ఫోన్కు అలవాటు పడకుండా బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. గురుకుల పాఠశాల హాస్టల్ నిర్వహణ బాగుందని కొనియాడారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న వారిని అభినందించారు. సందర్భంగా గురుకుల పాఠశాలలో బాగా చదువుకునే విద్యార్థులను సత్కరించారు. స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాను. ఈ హాస్టల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ రాయనీలు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సహకరించి డబ్బులు సంస్థలు మన గవర్నమెంట్ తరఫు నుండి అమౌంట్ రాకపోయినా సొంత డబ్బులతో వాణి మేడం వారు మీడియా మిత్రులందరూ కూడా అక్కడే వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ ఇంత అందం కానీ శుభ్రం కానీ నేను చూసినప్పుడు నేనే చాలా మీ బొమ్మల్ని చుట్టుపక్కల ఏ హాస్టల్ కూడా తీసుకుపోను. అలాంటి మేడం గారు నాకు నిజంగా వాణి గారి విషయంలో అందుకని నేను పదే చిన్న మొక్కల్లా కనపడతాను. చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరూ కూడా బాగా చదువుకోండి. ఎందుకంటే ఎక్కువ నిన్న
మేము వస్తున్నటువంటి హ్యూమన్ రైట్స్ టీమ్ వారికి కానీ మంచి పేరు తేవాలని మీ అందరినీ నేను బ్లెస్ చేస్తున్నాను, తెలియజేస్తూ మీ అందరినీ బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే మానవుడు సుఖంగా జీవించాలి అన్న అది మనం గుర్తెరిగి మంచిగా చదువుకొని ఆ ప్రకారంగానే మేము పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సెకండ్లీ ఎవరి కావాలని కేటగరైజ్ చేసి వైలెట్ రిబ్బన్స్, పింక్ రిబ్బన్స్, గ్రీన్, బ్లూ ఇలా చిల్డ్రన్ స్టడీస్ వైజ్గా ఒక Understood? These are the two takeaway points. And ఇంకా అర్థమైందా? యా, ఇంక విషయానికి వస్తే మా స్కూల్ గురించి మీరు మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది నా ఒక్కరి వల్ల ఎప్పుడూ సాధ్యం అవ్వదు ఎక్కడైనా. అంటే మా టీం అలాంటి వాళ్ళండి. మా టీచర్స్ అందరూ కూడా నేను చెప్పింది వింటారు, వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు కాబట్టి నేను చెప్పింది వింటారు, అంతే కదా. చెప్పకూడదని అనుకున్న వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు కదా. అందువల్ల నా టీమే నా బలం. మార్నింగ్ 5 నుంచి అండి మా స్కూల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఎర్లీ అవర్స్ 5 కల్లా ఆ మేడం విజిల్ వేస్తారు. విజిల్ వేస్తే అందరూ రావాల్సిందే. హాఫ్ అన్ అవర్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ టైం ఇస్తారు. మళ్ళీ 7:15 కల్లా బ్రేక్ఫాస్ట్కి రావాలి. ఎవ్రీథింగ్ యాజ్ పర్ మెనూ జరుగుతుంది మాకు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ నేను చెప్పేది ఏంటంటే మా టీం అందరూ కూడా వర్క్ చేస్తారు. వర్క్ చేయకపోతే కూడా నేను ఊరుకోను, అది వేరే విషయం. మా పిల్లలు ఇంత క్రమశిక్షణ అంటున్నారు కదా, వీళ్ళలో కూడా అల్లరి పిల్లలు ఉన్నారండి. అల్లరి పిల్లలు ఉంటే మేము తోక కట్ చేస్తూనే ఉంటాము ఆల్ ద టైం. సత్కరిస్తున్నాం. ఎందుకంటే వారు ఎలాగైతే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నారో మీరందరూ కూడా అలాగే ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని మీ మధ్యలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తడితోట రెల్లి వీధిలో శ్రీ వడ్డీ పాలమాంబ కుంచమాంబ 108వ జాతర ఉత్సవాలు భాగంలో నిన్న ఆకాశ దీపాలు ఘట్టం నిర్వహించారు. ఈ ఆకాశ దీపాలను బైపాస్ రోడ్డు నుండి అమ్మవారి ఆలయం వరకు వేలాదిగా భక్తులు ఆకాశ దీపాలు జెండాను భక్తి శ్రద్ధలతో తమ భుజాలపై మోసి వడ్డీ పొలమాంబ కుంచమాంబ ఆలయాల వద్దకు తీసుకొచ్చి ఆలయాల ముందు ప్రతిష్ఠించారు. రెల్లికుల పెద్దలు, రెల్లి యూత్, రెల్లికుల 50 మంది పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే మానవ హక్కులు సాధించుకోవచ్చని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్కేఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, డిఎల్ఎస్ మాజీ సభ్యులు, లీగల్ సెల్ సభ్యులు తోర్లపల్లి సీతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలు తాలూరు ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెప్పండి, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. జ్ఞానం ఎలా వస్తుంది? చదువుకుంటే. మీరు అందరూ ఉన్నారు, ఒక డ్రాయింగ్ వేస్తారా? ఒక బొమ్మ గీయమంటే గీయగలరా? ఒక బ్లౌజ్ కుట్టమంటే కుట్టగలరా? కానీ ఒక సబ్జెక్ట్ ఇచ్చి చదువుకో అంటే చదువుకోగలరు కదా? కరెక్టా కదా? పాటతో ఏ విద్య రాదు, కానీ అన్నిటికంటే వచ్చే విద్య ఏది అంటే చదువుకుంటే చదువు వస్తుంది. చదువు అనేటటువంటి మేధస్సుని పదును పెట్టడం.
మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏదో కేసులు వస్తాయి. సార్ ఇదివరకు తెలుసు నాకు 40 స్వాగతం పలుకుతూ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరి ఒక్కసారి ఆవిడకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. అయితే ఎందుకు చెప్పినట్టు ఈ మానవ హక్కులు ఏదైతే ఉన్నాయో మానవ హక్కులతో పాటు ప్రత్యేకించి ఈ రోజు ఉన్నటువంటి ఈ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం అందరూ తెలియపరచుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంత ఉందని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మానవ హక్కుల సంస్థలు అనేటువంటి సహజంగా ఎక్కడో ఎప్పుడు ఇటువంటి దినాల్లో కనిపిస్తారు, కానీ మీడియా వారు నిత్యం మానవ హక్కుల పరిరక్షణలో నిత్యం పోరాడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఎన్నో బెదిరింపులకి పాల్పడుతున్నా కూడా జీవనం కష్టమైన, జీతాలు లేకపోయినా, హానర్ లేకపోయినా కూడా ఎంతో కృషి చేసే మరొక వారియర్స్ ఈ మీడియా మిత్రులు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, చదువు అది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్టుల నుంచి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు, పోలీస్ స్టేషన్ నుంచి జడ్జిల వరకు కూడా ఎవరైనా స్థానంలో కూర్చుని మీలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతారంటే కేవలం చదువు అని వస్తున్నాం తప్ప వేరే ఏ ద్వారా కూడా మనం ఉన్నత స్థితికి చేరుకోలేము. సో నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ స్టూడెంట్స్ ఈ ఉమెన్స్ కాలేజీలో నేను చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 70 మెంబర్స్ ఉన్నారు, స్టాఫ్ కాకుండా. ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎన్నో కౌంటర్లు వేస్తాం, ఎంతో ఆనందపడతాం. ఎవడైనా లైఫ్ని కొట్టాడని దాన్ని 10 సార్లు చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ మనల్ని ఇక్కడికి పంపించి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నరకయాతన పడుతూ నలుగుతున్న తల్లిదండ్రులు మీ వెనకాల నిత్యం కృషి చేస్తూ మీరు బాగుండాలని, మీరు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఏ రకంగా వస్తారని తప్పించే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చెడు ఆలోచన అనేదే రాదు. టీచర్స్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, రియల్ ఐ హేట్ సినిమాస్. లెక్చరర్స్ని, టీచర్ని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించిన రోజని మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2 విషయాలు మీతో పంచుకుని వెళ్ళాలని నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను చాలా ఆనర్డ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యూమన్ రైట్స్ అంటే మీ అందరికీ తెలుసు, చాలా వరకు తెలుసు, కానీ ఏమీ తెలియదు. చాలా వరకు అందరికీ మనకు అంతా తెలుసు అనుకుంటాం, మనకి ఏమీ తెలియదు. ఒక మానవ జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రావులపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ళు పరీక్షలు చేసి వారికి కావాల్సిన కళ్ళజోలు ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే దించడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్తే, నా పేరు గోపి అండి. మన నెక్కంటి సీ ఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాట్రావులపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టమూరు కానీ, తిమ్మాపురం కానీ, అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి. కాబట్టి ఏదో మంచి చేయాలని కాదు, దాని ఉద్దేశంతో మేము నెక్కంటి సీ ఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఐ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని, కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కల్జోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో 1 రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం
ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నక్కండి తరఫున వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటవల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యాన్వస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శంకర్ ఫౌండేషన్లో డీజీఎంగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కాట్రావల్లి గ్రామంలో ఈరోజు రేపు 2 రోజులు కంటి సమగ్ర శిబిరం జరుగుతుంది. సమగ్ర శిబిరం అంటే కళ్ళద్దాలు పడే వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది, మందులు పడే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన ఎన్ని రకాల ఆపరేషన్లు అయితే ఉన్నాయో అన్ని రకాల ఆపరేషన్లకి తనిఖీలు ఇక్కడ చేస్తారు. తనిఖీలు చేసి అవసరమైన వాళ్ళని ఈరోజే మన విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్స్ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే నెక్కంటి సీ ఫుడ్స్ వారి తాలూకా ఆర్థిక సహాయంతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా నిశ్శబ్ద కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందునుంచి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చి చూస్తే వాళ్ళకి కళ్ళద్దాలు పడితే వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్లోనే కళ్ళద్దాలు సెట్ చేసి ఇవ్వబడడం జరుగుతుంది. అందునుంచి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా థ్యాంక్ యూ. నెక్కంటి సీ ఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అనేది రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటికి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసినంటే ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పవర్ అయితే పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళని ఎవరైనా ఉండిపోతే వాళ్ళకి కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నెక్కంటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా కాటవల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందుంచేలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద భక్తుల వారి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 3,500 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాల్ని స్వీకరించారు. హౌసింగ్ బోర్డు కాలనీ, లాలచెరువు, స్విమ్మింగ్ మిల్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చారు భక్తులు. అందరికీ నమస్కారములు. లాలాచెరువు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి షష్ఠి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో 6వ తారీఖు రాత్రి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, 7వ తారీఖు నాడు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకములు, తదుపరి దర్శనములు జరిగినాయి. ఈరోజు ఉదయం లక్ష్మీ హోమం, గణపతి హోమం,
రుద్రహోమం, సరస్వతి హోమం, ధన్వంతరి హోమం, మహాపూర్ణావతితో సహా అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పళనిస్వామితో సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం గురించి వివరణ జరుగుతుంది. ఆ తర్వాత అన్న సమారాధన ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయం చేసినటువంటి లాలాచెరువు ప్రజలందరికీ, రాజమండ్రి ప్రజలకి, పురప్రేమికులకి, ఇక్కడికి విచ్చేసిన పురప్రేములకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, గోరంట్ల, పలువురు ప్రముఖులు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అరాచక దాడి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన. ఇవి అప్డేట్స్. నమస్తే.